హ్మ్. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అండి. మనం 'అతీష ప్రజ్ఞావేదం' బుక్ చదువుకుంటున్నాం కదా! 'సప్త సూత్రాల మనోశిక్షణ'. అతీష గారిచ్చిన సూత్రాల్లో మనం 6 సూత్రం గురించి చెప్పుకుంటున్నాం. అందులో నిన్న పక్షపాత రహితంగా అన్ని రంగాల్లోనూ ప్రశిక్షణను పొందండి అని నేర్చుకున్నాం కదండీ! ఇందులో ఏం చెప్పారు? మీరు ఒకదాంతో ఆగిపోకండి. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఏదైనా ఒకటి నేర్చుకున్నారనుకోండి, ఒకటి నేర్చుకుని ఆగిపోకండి. దాంతోనే ఉండిపోకండి. ఇంకా నేర్చుకుంటూ ఉండండి అని చెప్పారు నిన్న. మనం కొంచెం చెప్పుకున్నాం కదా! ఒక దానిలో స్థిరపడిపోకండి. నేను పండితుడినే అయిపోయాను. ఒక పూర్తిగా వచ్చేసింది నాకు అని చెప్పేసి అక్కడ ఆగిపోకండి. ఆగిపోతే ఏమీ ఉండదు మీకింకా. అందుకని నేర్చేసుకున్నాను ఇంకేం అవసరం లేదనుకోవద్దు. అన్ని రంగాల్లో అన్ని వైపులా తిరిగి ఎంత అవకాశం ఉంటే అన్నీ నేర్చుకోమని నిన్న చెప్పారు కదండీ! ఇంకా ఏం చెప్తున్నారంటే ఈరోజు, అన్ని రంగాలలోనూ సమగ్రంగా సుశిక్షితులవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రతి రంగంలోనూ మనం ట్రైనింగ్ అవ్వాలంటుంది. ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలి. అంటే యూనివర్స్ మనకు బోలెడన్ని అవకాశాలిచ్చిందండి. ఏదో ఒక దాన్ని తీసుకొని అదొక్కటే చేసేసి నేను పండితుడినయిపోయాను నాకన్నీ వచ్చేసినాయి అనుకుంటే, మనం వేస్ట్ అయిపోయినట్టే మనం. అలా కాకుండా అన్ని వేపులా తిరిగి అన్నిట్లోనూ ఎప్పుడైతే శిక్షణ తీసుకుంటామో, అప్పుడు మనం అన్ని రకాల అనుభవాలను పోగు చేసుకుంటాం. మనం ఎందుకు భూమి మీదకి ఎందుకొచ్చామంటే, మనం రకరకాల అనుభవాల కోసం, ఈ అనుభవాల కోసం వచ్చాం కాబట్టి, ఎన్ని అనుభవాలు పోగు చేసుకుంటే మన ఆత్మ అంతగా విస్తృతం చెందుతుంది. కాబట్టి మీరు ఆగిపోకండి. అన్ని రంగాల్లోనూ సుశిక్షితులవ్వండి. ఇదే చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. మీరు ఏ విషయాన్ని నేర్చుకుంటున్నా సంపూర్ణంగా దాన్ని నేర్చుకోండి. పట్టుకుని వదిలేసే పద్ధతిలో మీరు నేర్చుకోవడం సాగకూడదు. నేర్చుకోవడమే మీ జీవిత ధ్యేయం అన్నంత తీవ్రతతో మీ ప్రదేశం జరగాలి. మీ సర్వస్వాన్ని దాని కోసం పణంగా పెట్టండి. ఏదైనా నేర్చుకోవడం స్టార్ట్ చేశామనుకోండి, దాన్ని ఒక పట్టు పట్టమని చెప్తున్నారండి. పూర్తిగా నేర్చుకునేంత వరకు దాన్ని చేయమంటున్నారు. మీరేం చేస్తున్నా అది సంపూర్ణంగానే ఉండాలి. కేవలం ఒక సంపూర్ణ ప్రయత్నంతోనే మనిషి నేర్చుకుంటాడు కనుక, ఒక విషయపు లోతుల్లోకి మీరు పూర్తిగా వెళ్తేనే రహస్యాలన్నీ మీకు వెల్లడింపబడతాయి. ఏదో నేర్చుకున్నాం కదా అని చెప్పేసి మొదలుపెట్టి వదిలేసామనుకోండి, ఏం తెలుస్తాయి మనకి? దాని లోతుల్లోకి వెళ్తేనే కదా దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాం మనము. అందుకని ప్రేమలోకి మీరు పూర్తిగా ప్రవేశిస్తే ప్రేమ తన రహస్యాలను మీకు వెల్లడిస్తుంది. ప్రేమ అనుకుంటే సరిపోదు గదండీ. అసలేంటి ప్రేమ అనేది ఎప్పుడైతే లోతుల్లోకి వెళ్తామో అప్పుడే దాని స్వరూపం పూర్తిగా మనకు తెలుస్తుంది. కవిత్వంలోకి మీరు పూర్తిగా వెళ్తేనే కవి ప్రపంచపు హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఒక విషయం పట్ల మీ ప్రేమ పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఓ పరిధితో అనుబంధం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం ఒక పరిపూర్ణంగా ఎప్పుడైతే ఉంటామోనండి ఏదైనా విషయం పట్ల, అప్పుడే మనకి దానితో అనుబంధం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు పరిపూర్ణులై ఉండండి. మీ అభిరుచి లోతుల్లోకి ప్రవేశించండి. అనేక నదుల్లో పైపైన ఈతలు కొడుతూనే ఉండిపోకండి. లోతుల్లోకి దుమికి విషయాంతాలను దర్శించండి. అంటే పైపైన ఇప్పుడు హ్మ్. పైపైన ఏదో నేర్చేసుకున్నాం అన్నట్లు కాకుండా దాని లోతుల్లోకి లోతుల్లోకి వెళ్ళమంటున్నారు. విషయపు లోతుల్లోకి ఎంతగా మీరు ప్రవేశిస్తూ ఉంటారో, అంత గంభీరంగా మీరు తయారవుతూ ఉంటారు. బాహ్యంలో అందుకున్న లోతులు అంతరపు లోతులను, బాహ్యంలో అందుకున్న శిఖరాలు అంతరపు ఉన్నతులను ప్రేరేపిస్తాయి. బాహ్యంలో జరుగుతున్నవన్నీ మీ అంతరంలో కూడా జరుగుతూనే ఉంటాయి. జీవితపు మౌలిక ధర్మం ఇది. ఎప్పుడైతే మనం బాహ్యంలో అన్నీ నేర్చుకుంటూ ఉంటామోనంటండి, అంతరంగంలో కూడా మన లోపలికెళ్ళి అది కూడా అంతరంలో కూడా జరుగుతూనే ఉంటాయంట. ఆ లోతుల్లోకెళ్ళి నేర్చుకుంటున్నప్పుడు. ఇది మౌలిక ధర్మం అని చెప్తున్నారు. అతీశ బోధన అన్నింటిలోనూ సమగ్ర శిక్షణను మీరు స్వీకరించాలని, మీరు పరిపూర్ణంగా ఉండాలి అనే, విషయపు లోతుల్లోకి మీరు వెళ్ళాలని, విషయ మూలాల్లోకి మీరు తరిచి చూడాలని, రహస్యాలు మూలంలోనే దాగి ఉంటాయి కనుక. ఎందుకు లోతుల్లోకెళ్ళమంటున్నారు? విషయ లోతుల్లోకి వెళ్ళమని ఎందుకు చెప్తున్నారంటే, రహస్యాలన్నీ ఆ లోతుల్లోనే ఉన్నాయి. రహస్యాలు వేర్లలో ఉంటాయి కానీ పుష్పాలలో కాదు. ఒక మొక్క ఉందనుకోండి, పువ్వుల్లో ఉంటదా? దాని రహస్యం అంతా ఎక్కడి నుంచి ఉంది? దాని వేర్లలోనే ఉంటుంది. పుష్పాలు కేవలం ఆనందపు ప్రకటనలు మాత్రమే. ఏ రహస్యాలు అక్కడ ఉండవు. రహస్యాలన్నీ వేర్లలోనే దాక్కుని ఉంటాయి. ఓ చీకటిలోనే రహస్యాలన్నీ దాక్కుని ఉంటాయి. చీకటి లోతుల్లోకి మీరు చొచ్చుకుని పోయి అన్వేషిస్తే తప్ప రహస్యాలు వెల్లడి కావు. అంటే ఆహ్, ఈ మొక్క ఎక్కడి నుంచొచ్చింది? దీని రహస్యం అంతా ఎక్కడుంది? వేర్లలోనే ఉంది. ఆ పుష్పం ఏంటి? ఇది బావుంది అని చెప్పడానికి సంకేతం మనకి ఆనందం ప్రకటిస్తుందది. అంతేకాని మనం ఎప్పుడైతే ఆ చీకట్లో ఆ వేర్లు లోపల భూమి లోపల ఉన్నాయి కదండీ వేర్లు. ఆ చీకటిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో, మనం కూడా లోతుల్లోకి మన హృదయ లోతుల్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో, ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకోగలుగుతాము. జీవితపు సర్వ పరిధుల్లో ఎంతెంతగా మీరు అనుభవాలను గలుగుతూ ఉంటారో, అంతంత సుసంపన్నంగా మీ ఆత్మ భాసిస్తూ ఉంటుంది. లోతుగా ఎళ్ళమని ఎందుకు చెప్తున్నారు? మనం లోతుగా వెళ్ళే కొలిది మన చైతన్యం విస్తృతమవుతుంది. ఎప్పుడైతే విస్తృతమైందో మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది.
సుసంపన్నంగా ఉన్న దరిద్రంతో కూరుకుపోయి ఉన్న మీ ఆత్మ బాధ్యత కేవలం మీదే. అంటే మనం ఏంటో బాహ్యంగా నేను బాగున్నాను, అంతా బాగుంది, నేను సంపదతో ఉన్నాను, ఆరోగ్యంతో ఉన్నాను అనుకుంటే అది కాదు కదా అసలు కావాల్సింది. మన ఆత్మ బాధ్యత మనదే. ఎవరి ఆత్మ బాధ్యత వాళ్ళదే. కోట్లాది మంది జీవితాలు దరిద్రంతోనే సాగుతున్నాయి. కంటికి కనిపించే దరిద్రం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈయన ఏం చెప్తున్నారంటే చాలా మంది కోట్లాది మంది ప్రజలు ఎలా ఉంటున్నారు? దరిద్రంతోనే ఉంటున్నారు. దరిద్రం అంటే ఏంటి? సంపద లేకపోవడం మాత్రమే కాదు. ఎంతో మంది భాగ్యవంతులు ఎందరితోనో నాకు పరిచయం ఉంది. ఈయన ఎవరండి? ఓషో గారు చెప్తున్నారు. భాగ్యవంతులు ఎందరితోనే ఈయన పరిచయాలు ఉన్నాయంట. ఏమి కావాలన్నా సంపాదించుకోగల స్తోమత వాళ్ళకి ఎంత ఎక్కువగానో ఉందంట. కానీ ఏ విషయాన్ని గురించి కూడా అన్వేషణ చేయకుండానే వారు ప్రొద్దుపుచ్చుతూ పండిపోతున్నారు. తాపీగా మరణిస్తూనే ఉంటున్నారు. ఎంతో మంది తెలిసినోళ్ళు ఉన్నారంటండి. కోటీశ్వరులు బా అయితే వీళ్ళు ఏది కావాలన్నా సాధించుకోగలరు. ఏంటి ప్రాపంచికంగా. కానీ వీళ్ళేం చేస్తున్నారు? అన్వేషణ చేయట్లేదు. లోతుల్లోకెళ్ళి ఏంటి ఇంకా అంతరంగ శోధన ఏమి చేయట్లేదంటండి. చేయకుండా ఏం చేస్తున్నారు? నెమ్మది నెమ్మదిగా జీవితం అయిపోతుంది. మరణిస్తున్నారు వాళ్ళు. నెమ్మది నెమ్మదిగా మరణాన్ని సమీపిస్తూనే ఉన్నారు. సుఖంగా వారు ఉంటున్నారే తప్ప జీవించడం లేదు. వాళ్ళేమనుకుంటున్నారు? అదే జీవితం అనుకుంటున్నారు. మేము సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ నిజమైన జీవితం కాదు కదా అది. అంటే ఏం అనుభవాలు తీసుకోవట్లేదు. ఆళ్ళు దేనికోసం ప్రయత్నం చేయట్లేదు. అందుకని వారు జీవించట్లేదు. సుఖంగా ఉన్నారంతే. వారి జీవిత తీవ్రత శూన్యంగా ఏ పరిమళము లేకుండా, ఏ వెలుగు లేకుండా, ఏ వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోయే ఉంటుంది. సుఖంగా జీవితాన్ని ప్రొద్దుబుచ్చుతూ సుఖంగానే మరణిస్తూ ఉన్నారు. కానీ ఏనాడు జీవించడం లేదు. అంటే వీళ్ళకేమి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అంతా బావుంది. సుఖంగా జీవితాన్నంతా హ్యాపీగానే ఉంది. కానీ జీవితం జీవించడం లేదు వాళ్ళు అని చెప్తున్నారండి. ఏనాడు జీవించిన వాడికి మరణం ఎలా వస్తుందో మరణమే ఆఖరి రహస్యం. అత్యంత తీవ్రతతో జీవించిన వాళ్ళకి ఆ రహస్యం ఒక కానుకగా అందించబడుతుంది. జీవిత కాగడాను రెండు వైపులా వెలిగించి వెలుగులను సంపూర్ణంగా దర్శించిన వారికి ఆ బహుమతి అందించబడుతుంది. మరణం అనే ఆ రహస్యం అనేది అంటే ఏంటంటే ఇప్పుడు మనం జీవించే ఇక్కడ ప్రాపంచికంగా ఉండి ఇక్కడ ఇలా ఏదో సంపదతో ఉన్న అంతా బాగుందనుకుని మామూలుగా గడిపేసామనుకోండి, ప్రాపంచికంగానే గడిపేసామనుకోండి, పైకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకి. నేను బాగున్నానా? బాలేదా? ఎలా గడిపాను నా జీవితాన్ని? అంటే అనుభవాలు ఎన్ని అనుభవాలు పోగు చేసుకున్నాను నేను. ఏ అనుభవాలు ఎన్నెన్ని అనుభవాలు తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్. పైకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమీ తీసుకోలేదండి. హ్యాపీగా ఉన్నాను కదా! అలా గడిపేశారనుకోండి. అప్పుడేమవుతుంది జీవితం? జీవించలేదని చెప్తున్నారు కదా! అందుకని ఏం చేయమంటున్నారు? జీవిత కాగడాను రెండు వైపులా వెలిగించి, వెలుగులను సంపూర్ణంగా దర్శించిన వారికే ఆ బహుమతి అందించబడుతుంది. అందుకని మనం జీవితంలో అన్ని లోతుల్లోకి వెళ్లి చూడాలి మనం. చూసినప్పుడే మనకు ఆ వెలుగు అనేది అందించబడుతుంది. ఆ వెలుగులు ఉజ్వలంగా విరజిమ్మే ఓ క్షణంలో జీవిత పరమార్థం ఉన్నట్లుండి సంప్రాప్తించి అవగతమవుతుంది. ఎప్పుడైతే అన్ని వైపులా తరచి చూస్తూ ఉన్నామో, అప్పుడు మాత్రమే ఆ జీవిత పరమార్థం ఏంటి? మనం ఏంటి? ఎందుకొచ్చాము? ఏంటి? అనేది పూర్తిగా మనకి అవగాహనలోకొస్తుంది. తీవ్ర బాసుర క్షణమాత్రంలో జీవిత సర్వద్వారాలు మీకోసం తెరుచుకుంటాయి. దైవం యొక్క ఆహ్వానం మీకు అందుతుంది. ఎప్పుడైతే మనం దానికోసం ప్రయత్నించామో, అప్పుడు మనకి దైవం యొక్క ఆహ్వానం మనకి అందుతుంది. మోకాళ్ళ మీద వాలిపోయి ప్రార్థనలు చేసే వాళ్ళకు దైవ దర్శనం లభించదు. దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో దైవ దర్శనం సంభవం కాదు. అత్యంత తీవ్రతతో సాగే జీవితంలోనే దైవ దర్శనం సాధ్యమవుతుంది. అంటే చూడండి మనం గుడికెళ్ళి ఓ మొక్కేసి పొర్లి పొర్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తేనో, లేకపోతే ఇవన్నీ చేస్తేనే దర్శనం కాదు. దేవుడి దర్శనం అలా కాదు అని చెప్తున్నారండి. కానీ అలా ఏం చేస్తే వస్తది? అత్యంత తీవ్రతతో సాగే జీవితంలోనే దైవ దర్శనం అనేది దొరుకుతుంది అని చెప్తున్నారండి. గంభీరమైన జీవితంలో లోతైన సంపూర్ణమైన జీవితంతోనే అగాధమైన పరిపూర్ణమైన మరణం కూడా సంభవిస్తుంది. సంపూర్ణంగా జీవించండి. సంపూర్ణంగా మరణించండి. అప్పుడు దైవం మీదే, సత్యము మీదే. ఇక రెండవ సూత్రం. నిర్దిష్టమైన అంశాల మీదే నిరంతరం ధ్యానించండి. ఇందాకేం చెప్పారు? అన్నీ నేర్చుకోమని చెప్పారు కదండీ! ఇప్పుడేం చెప్తున్నారు? నిర్దిష్టమైన అంశాల మీదే నిరంతరం ధ్యానించండి. అంటే మొదటి విషయం ధ్యానం అంటే ఏకాగ్రత అని అతీష అనడం లేదు. ధ్యానము, ఏకాగ్రత 2 విభిన్న ధ్రువాలే. ఇంతకుముందు కూడా చెప్పారు కదండీ! ఏకాగ్రత వేరు, ధ్యానం వేరు అని చెప్పారు కదా! ఏకాగ్రత కాదు మనకు కావాల్సిన ధ్యానం అని. అదే ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. ఏకాగ్రతలో మీ మనసు సంకోచిస్తుంది. ఓ విషయం మీదే కేంద్రీకరింపబడి ఉండడమే ఏకాగ్రత అంటే. ఏకాగ్రత అంటే ఏంటండి? ఇప్పుడు భగవంతుడి మీద దృష్టి నిలుపు అలా అంటాం కదండీ! ఏకాగ్రంగా ఒక విషయం మీద దృష్టి పెట్టడం. అంటే అది దాని మీదే కేంద్రీకరింపబడి ఉంటుంది ఒక విషయం మీద. ఏకాగ్రత ఒక్క విషయాన్ని మాత్రమే గ్రహిస్తూ మిగతా అన్నింటిని విడిచిపెడుతుంది. ఇప్పుడు భగవంతుడి మీదే ధ్యాస పెట్టు అంటారనుకోండి. ఏకాగ్రంగా భగవంతుడినే చూడు అంటారనుకోండి. ఆ భగవంతుడిని తప్ప మిగిలినవన్నీ వదిలేస్తారు. కానీ ధ్యానం సర్వాన్ని స్వీకరిస్తూ దేన్ని విడిచిపెట్టదు. కానీ ధ్యానం ఎలా ఉంటది? ప్రతి దాన్ని తీసుకుంటది. దేన్ని విడిచిపెట్టదది. ధ్యానం అంటే మన సంకోచం కాదు. విస్తరించే చేతనమే అది. అంటే విస్
మన చైతన్యం విస్తరిస్తుంది. ఆ ధ్యానం అంటే మన మనస్సు సంకోచం అనేది కాదు, మన చైతన్యం విస్తరిస్తుంది ధ్యానం చేసినప్పుడు. ఏకాగ్రత మనస్సుకు, ధ్యానం ఎరుకకు సంబంధించినవి. అంటే ఏకాగ్రత ఏమో మనసుకు సంబంధించింది, కానీ ధ్యానం అనేది ఏంటి, ఎరుకతో సంబంధించింది. ఏకాగ్రత మనసుకు సంబంధించింది అయితే ధ్యానం మనోశూన్యతకు సంబంధించింది. ఏకాగ్రత ఒక బిగువు, ధ్యానం ఒక సడలింపు. అంటే ఏకాగ్రత ఏంటి, ఇంకా పట్టుకుంటూ ఉంటున్నాం అనమాట, కానీ ధ్యానం అనేది సడలింపు, అన్ని వదిలేస్తాం మనం. ఏకాగ్రత ఒక నిర్బంధం, ధ్యానం ఒక విముక్తి. ఏకాగ్రత ఒక అతి ప్రయాస, ధ్యానం శ్రమరాహిత్యం. అంతే కదండి, ఏకాగ్రత అంటే ప్రయాస. గుర్తు అలా గుర్తు పెట్టుకుంటే ఉంటే అదొక ప్రయాస కింద ఉంటది. కానీ ధ్యానం అనేది ఏంటి, ఏమి శ్రమ, ఏ శ్రమ లేకుండా, శ్రమ లేనిది. ఏకాగ్రత వల్ల మీరు అనతి కాలంలోనే అతి త్వరగానే అలసిపోతారు. అది ఓ తీవ్ర పరిశ్రమ కనుక. ఎందుకంటే మనం అలా దృష్టిని నిలపాలంటే కొంచెం కష్టం కదండి, అందుకు తొందరగా అలసిపోతాం ఏకాగ్రత అంటే. కానీ ధ్యానంతో 24 గంటలు సుఖంగానే ఉండవచ్చు. ఏ పరిశ్రమ అది కాదు కనుక, సర్వ శ్రమల నుండి అది ఒక విముక్తే కనుక. అందుకని ధ్యానంలో మనం హ్యాపీగా ఉండగలుగుతాం, ఎందుకంటే అన్నిటి నుంచి ముక్తి కాబట్టి ధ్యానం అంటే. దీన్ని జప్తిలోనే ఉంచుకోండి. అతీష నిరంతరం ధ్యానించండి అంటున్నారు. నిరంతరం ముక్తులుగానే ఉండండి అని ఆయన అర్థం. దేని నుంచి ఆ విముక్తి, నిర్ణీత విషయాల నుంచే. అంటే ఈయన అతీష ఏం చెప్తున్నారు, మీరు నిరంతరం ధ్యానించండి అంటే ఎప్పుడు ముక్తి ముక్తి పొందిన వాళ్ళుగానే ఉండండి అంటున్నారు. అంటే దేని నుంచి మరి విముక్తి అంటే, దేన్ని ఆయన నిర్ణీత విషయాలని దేన్ని అంటున్నారంటే, దుఃఖము, కోపము, అసూయ, మోహం, ఇవన్నీ అపసవ్య విరుద్ధ స్వభావాలు. వీటన్నిటి నుంచి విముక్తి పొందమంటున్నాడండి. ఆ విముక్తి ఎప్పుడైతే వస్తుందో అదే నిరంతర ముక్తిలాగా ధ్యానించమని చెప్పేది ఆయన ఇదనమాట. ఈ నిర్ణీత విషయాల నుంచి విముక్తి పొందమని చెప్తున్నారండి. అంటే ఈ నెగిటివ్ భావాలు మనకి ఏవైతే ఉంటాయో ఇవన్నిటి నుంచి విముక్తి పొందమని చెప్తున్నారు. ప్రేమ, సౌందర్యం, ఆనందం, స్వేచ్ఛ, ఇవే సవ్య నిర్ద్వంద్వ స్వభావాలు. వీటితో ఉండాలి. వాటికి ఆపోజిట్ ఏంటి, ఈ ప్రేమ, ఆనందం, స్వేచ్ఛ, కరుణ, ఇలాంటివన్నిటితో ఉండమని చెప్తున్నారు. అపసవ్యంగానే మీ జీవితాలు సాగుతున్నాయి కాబట్టి ముందుగా అపసవ్య స్వభావాలతో మీ అధ్యయనాలను ప్రారంభించండి. కానీ మనం ఎలా ఉంటున్నామండి, ఎంతసేపు మనం ఎంత వింటున్నా సరే దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అహంకారం వస్తుంది కదండి. అందుకని మనం ఏం చేయమంటున్నారు ఈయన, మన జీవితాలు అలాగే ఎక్కువ అపసవ్య దిశలో సాగుతున్నాయి కాబట్టి, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ప్రతికూల భావనలు. అందుకని వాటితోనే అధ్యయనం ప్రారంభించమంటున్నారు. దుఃఖంతో మీరున్నప్పుడు దాని గురించే ధ్యానించండి. అతి త్వరితంగా ఆ దుఃఖాన్ని వదిలించుకునే ఏ ప్రయత్నాలను చేయకండి. ఇది కూడా ఇంతకుముందు చెప్పారు, దుఃఖాన్ని వదిలించేసుకుందామని చూడకండి. ఏ మ్యూజిక్ పెట్టుకోవడమో, బజార్ షాపింగ్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఏం చెయ్యొద్దు, దాంతో గడపమని చెప్పారు కదండి. అది మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకోసం మరో వ్యాపకంలో కూరుకుపోయే ప్రయత్నాలను వేటిని త్వరపడి చెయ్యకండి. అలాంటి ప్రయత్నాలను చేస్తే ఓ అవకాశాన్ని కోల్పోయిన వారే మీరవుతారు. దుఃఖంలో ఒక గాంభీర్యత ఉంది, దుఃఖంలో మీరు తెలుసుకోవాల్సిన లోతు ఉంది. ఎప్పుడైతే మనం దుఃఖంతో ఉన్నామో అంటండి, లోపల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఉంది. దుఃఖం ఎందుకు వచ్చింది నాకు, దాన్ని గమనించి ఎప్పుడైతే గమనిస్తామో అండి, అక్కడ మనం ఏదో లోపల ఏదో మనం తెలుసుకోవాల్సిన విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. అందుకని దుఃఖంలో దానికి మాత్రమే స్వంతమైన ఓ ప్రత్యేక సౌందర్యం ఉంది, దుఃఖానికి మాత్రమే స్వంతమైన ఓ ప్రత్యేక రుచి ఉంది. ఆ దుఃఖంలో మీరు జీవించండి, ఆ దుఃఖంలో మీరు నిష్క్రయులు కండి, దుఃఖమే మీరైపోండి. దాని నుంచి తప్పించుకునే ఏ ప్రయత్నాన్ని చేయకుండా, మరో పనిలోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేయకుండా దుఃఖంలోనే ఉండిపోండి. దుఃఖాన్ని అలాగే ఉండనివ్వండి, దాన్ని అలాగే అనుభవించండి. మీ అస్తిత్వపు పుష్పీకరణమే ఆ దుఃఖం, మీ ఉనికి వికాసమే ఆ దుఃఖం. ఎప్పుడైతే మనం ఆ దుఃఖంలోనే మనమే దుఃఖం అయిపోయి ఉండాలంటండి, దాన్ని అనుభవించమంటున్నారు. ఆ దుఃఖాన్ని నుంచి దూరంగా పారిపోకుండా. ఎప్పుడైతే అప్పుడు మన అస్తిత్వం అనేది వికసిస్తుందంటండి. అప్పుడు మన లోపల చైతన్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం, ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామో. ఆ ధ్యానం వల్ల మీరు ఆశ్చర్యచకితులవుతారు. ఎప్పుడైతే మనం ఇలా చేసామో మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటండి. ఎందుకంటే దుఃఖం మీదే మీరు ధ్యానం చేయగలిగితే ఆ దుఃఖమే తన రహస్యాలన్నింటినీ వెల్లడిస్తుంది. ఆ రహస్యాలు ఎంతో విలువైనవి. నీకు దుఃఖం ఎందుకు వచ్చింది, అవన్నీ మనమే తెలుసుకోగలుగుతాము. అది కూడా ఒక అనుభవమే కదండి. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఎందుకు వచ్చింది ఆ దుఃఖం, ఇదేముంది అని. మనకి ఎప్పుడైతే ఆ దుఃఖం గురించి ఎందుకు వచ్చిందో ఆ లోతుల్లో ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటండి, ఆ రహస్యాలన్నీ మనకు చాలా విలువైనవి. ఆ రహస్యాలు మీకు తెలిసిన వెంటనే మీ దుఃఖం మటుమాయమైపోతుంది. దాని పని పూర్తయిపోయి దాని సందేశం మీకు అందిన తక్షణం దుఃఖం అంతర్ధానమే, ఆనందమే ఆవిష్కరింపబడుతుంది. ఎప్పుడైతే మనం దాని గురించి లోతుల్లోకి వెళ్ళామనుకోండి, ఎందుకు నిజంగా నాకు కూడా ఒక్కొక్కసారి దుఃఖం వచ్చేదండి. ఇదివరకు ఏంటి ఎందుకు వస్తుందా అని ఆలోచించేదాన్నండి నేను. ఎందుకో తెలియదు, ఒక మూల ఇలా ఒక మూల పీగుతా ఉంటది అనమాట మనసు. ఏంటి ఇక్కడ దుఃఖం వస్తుంది, నాకు ఎందుకు వస్తుంది బాధ లోపల నుంచి అని తరిచి చూసుకుంటేనండి దానికి కారణం కనిపిస్తే
ఇదేనా దీనికోసం ఎంత నేను బాధపడుతున్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చేదండి. రాగానే అది నిజంగానే మాయమైపోయేది. ఆ, ఇప్పుడు ఈయనకు చెప్పేది కూడా ఇదేనండి. మనం ఎప్పుడైతే దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆ దుఃఖాన్ని దుఃఖంలాగే చూస్తూ ఆ దుఃఖాన్ని ఎంజాయ్ చేసామో అప్పుడు ఏమవుతుంది, అది మట్టుమాయమైపోయి దానిలో రహస్యం మనకి ఎందుకు వచ్చిందా అనేది మనకు తెలిసిపోతుంది. ఆ దుఃఖం ఎప్పుడు వచ్చిందో తెలిసిన తర్వాత ఆ సందేశం మనకి, ఆ మెసేజ్ ఎందుకు వచ్చిందా అనేది ఆ మెసేజ్ ఎప్పుడైతే తెలుస్తుందో ఆ దుఃఖం పోయి ఆనందం అనేది మనకి కనిపిస్తుంది. ధ్యానం వల్ల దుఃఖం అంతమైపోయినప్పుడు ఆనందం ఆవిర్భవిస్తుంది. ఆనందం ఉదయించేందుకు మరి ఇంకే మార్గమూ లేదు. తన చుట్టూ ఆవరించి ఉన్న దుఃఖం అనే మంచు తొలగిపోయిన తక్షణం ఆనందం పెళ్ళుబుకి పైకొస్తుంది. అంటే ఆనందం ఎక్కడి నుంచో రాదండి. ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని తొలగిస్తామో ఆటోమేటిక్ గా ఆనందం ఉంది వెనకాల అక్కడ. ఒక శిల్పి అంటండి, శిల్పాలు చాలా మంచి శిల్పాలు చెక్కాడంట, ఒక ఎగ్జిబిషన్ పెట్టాడంట. ఎవరో అడిగారంట, ఇలాంటి ఇంతంత గొప్పగా ఎలా చెక్కగలిగారు మీ శిల్పాలు అంటే, ఆయన ఏం చెప్పాడంటేనంట, నేనేమి కొత్తగా ఏం చెక్కలేదు, అందులో ఉంది ఆ ఆ రాయిలోనే ఒక శిల్పి దాగుంది, నేను అనవసరమైనవన్నీ తొలగించానంతే అని చెప్పాడంట. అంటే మనం కూడా ఏంటి, ఎప్పుడైతే మనలో ఉన్న ఆ దుఃఖాన్ని ఎప్పుడైతే తీసేస్తామో మనం ఆనంద స్వరూపులం, మన దైవ స్వరూపులం. మన పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మనందరము దైవ స్వరూపాలమే, కానీ కిందకు వచ్చి ఇవన్నీ అంటించుకున్నాం మనం. ఈ దుఃఖం ఇలాంటివన్నీ అంటించుకున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ తీసేసామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఆనందం అనేది బయటకు వస్తుంది. వాస్తవంలో ఒక విత్తనాన్ని ఆవరించే పొర లాంటిదే దుఃఖం. ఓ రక్షణనే అది అందిస్తూ ఉంటుంది. అది ఒక శత్రువు కాదు. ఆ రక్షణను విత్తనం వదిలిపెట్టిన తక్షణం భూమికి తనను అర్పించుకుంటుంది. రక్షణ కవచం మరణిస్తుంది. అప్పుడే ఒక అంకురం జన్మిస్తుంది. అదే ఇప్పుడు ఒక విత్తనం లోపల వేసామనుకోండి, ఆ పైన ఉన్న పొర అంతా ఎప్పుడైతే పోతుందో అప్పుడే దాని నుంచి, ఆ విత్తనం నుంచి ఒక మొక్క పుడుతుంది. అలాగే మనకు కూడా ఈ దుఃఖం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని గమనిస్తూ అలా ఉన్నామో ఆటోమేటిక్‌గా అది మాయమైపోయి ఆనందంలోకి మనం వెళ్ళిపోతాము. మీ అంతరంలో కూడా సరిగ్గా ఇలాంటిదే జరుగుతుంది. అపసవ్య స్వభావాల్లో దేన్ని గురించి మీరు ధ్యానించినా నెమ్మదిగా మీరు ఆశ్చర్యానికి లోనయ్యే సమయం వచ్చి తీరుతుంది. అంటే మనకి ఈయన దుఃఖం గురించి ఒకటే చెప్తున్నారు. దుఃఖమే కాదు, ఇంకా కోపము, అసూయ, ఈర్ష్య, అహంకారం ఇలాంటి ప్రతికూల భావాలు ఏదొచ్చినా సరే ఇలా ఎప్పుడైతే గమనించుకుంటామో అంటండి, వాటి స్థానంలో అన్ని అనుకూల భావాలు మనకి కలుగుతాయి. దుఃఖం వస్తే ఆనందం ఇలాగా. దుఃఖమేమో ఆనందంగా పరిణమిస్తుంది. కోపం వచ్చిందంటే ఆ కోపం కరుణగా పరిణమిస్తుంది. అసూయ పంచుకునే స్వభావంగా పరిణమిస్తుంది. తక్కిన అపసవ్య స్వభావాలు కూడా సవ్యాలుగా పరిణమించడం మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటివన్నిటిని ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నామో దాన్ని వదిలిపెట్టేయకుండా దాని లోతుల్లోకి ఎప్పుడైతే ఎళ్తామో ఇవన్నీ మారిపోతాయంటండి. అపసవ్యంగా ఉన్నవన్నీ సవ్యంగా అయిపోతాయి. అప్పుడు మనం ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోనవుతాము అది. అంతర్రసాయన విజ్ఞానం ఇది. అపసవ్యాలను సవ్యంగా, హేమంగా పరివర్తించే రసవిద్య ఇదే. ఇదే అసలైన విద్య. మనం నేర్చుకోవాల్సిన విద్య ఇదే. కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీ ధ్యానాన్ని సవ్య స్వభావాల మీద మాత్రం ప్రారంభించకండి. సవ్య స్వభావాల గురించి మీకేమీ తెలియవు కనుక. కానీ ప్రస్తుతం ప్రపంచమంతటా ఇదే బోధింపబడుతూ ఉంది. కానీ ఏం చెప్తున్నారు, మీరు ఏదో ధ్యానం, నేను సంతోషంగా ఉన్నాను, పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ చెప్పుకోమంటారు కదండి. నేనేం చెప్తున్నారంటే, ఇలాంటి బోధనలను చేసే వాళ్ళని పాజిటివ్ థింకర్స్ అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నవ్వుతూ ఉండండి ఇలా చెప్తూ ఉంటారు కదండి. అందుకని మీరు అలాగా పాజిటివ్ గా ఉన్న భావాల మీద నుంచి మొదలు పెట్టద్దు ధ్యానాన్ని. అపసవ్యంగా ఉన్నాయి, మనలో ఏవైతే అపసవ్యతలు ఉన్నాయో వాటి నుంచే ధ్యానం మొదలు పెట్టమంటున్నారండి. మానవుడిలోను అంతర్రసాయనం గురించి వాళ్ళకి ఏ పరిజ్ఞానము లేదు. అంటే పాజిటివ్ థింకర్స్ పాజిటివ్ గానే ఉండండి అంటారు కదా. వాళ్ళ గురించి చెప్తున్నారన్నమాట. వాళ్ళకి ఏంటి లోపల అంతర్రసాయనం గురించి వాళ్ళకి ఏమీ తెలీదు. బంగారంతో మీ ప్రయోగాలు ప్రారంభించకూడదు. మీ వద్ద బంగారం ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నించడం ఓ మతిలేని చర్చే అవుతుంది కదా. అంటే ఆల్రెడీ మన దగ్గర బంగారం ఉంది, దీన్ని ఇంకేదో చేయాలని ప్రయత్నించడం అలా కాదు కదా. కానీ ఏం చేస్తాం మనం, ఒక హీన లోహాన్ని తీసుకుని దాన్ని బంగారంగా మార్చడానికి ట్రై చేయాలి. అలాగే రసవిద్యతో అవసరమే ఉండదప్పుడు. ఒక విలువలేని లోహంతోనే మీ ప్రయత్నం ప్రారంభించబడాలి. ఆ హీన లోహాన్ని బంగారంగా మార్చేందుకు మీరు ప్రయత్నించాలి. ఆ హీన లోహమే మీ అవలక్షణం. అంటే ఇప్పుడు ఒక హీన లోహం ఉందండి, దాన్ని తీసుకుని దాన్ని బంగారంగా మారుస్తున్నాం. అలాగే మన లోపల ఏదైతే అవలక్షణం ఉందో, ఇలాంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి కదండి. అరిషడ్ వర్గాలు ఇవి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి మనలోను. అసూయ, దుఃఖం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని వాటితో స్టార్ట్ చేసి వాటిని ఎలా చేయాలి, పాజిటివ్ లక్షణాలుగా మార్చుకోవాలి మనం. అంతేగాని ముందే పాజిటివ్ తో మొదలు పెట్టొద్దని చెప్తున్నారు. ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని సవ్య లక్షణాలుగా మారిపోతాయి. వాటి మీద ట్రై చేయమంటున్నారు. మీరే ఓ నరకం, దాన్ని స్వర్గంగా మార్చాలి. విషం సిద్ధంగా ఉంది, దాన్ని అమృతంగా మార్చాలి. అంటే మన లోపల ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ వాటినన్నిటిని మనం మార్చాలి. కాబట్టి అపసవ్య స్వభావంతోనే మీ ధ్యానాన్ని ప్రారంభించండి. అందుకే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటితో మన ధ్యానం ప్రారంభించమంటున్నారు.
బుద్ధుళ్ళు అందరూ నియమంగా అపసవ్యం నుంచే పయనించు అని బోధించారు. అపసవ్యం నుంచి వెళ్తేనే సవ్యం ప్రాప్తిస్తుంది కనుక. అంటే బుద్ధుళ్ళు ఎవరైతే బుద్ధుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే బోధించారంటండి. ముందు అపసవ్యం నుంచి ఏదైతే అపసవ్యం ఉందో దాని నుంచే ప్రయత్నించు, నెమ్మది నెమ్మదిగా ఎలా ఉంది సవ్యంలోకి మారిపోతాం మనం. అపసవ్యం సవ్యాన్నే సులువుగా పుట్టుకొస్తుంది. సవ్యాన్ని మీరు లాక్కుని రానక్కర్లేదు. సవ్యాన్ని మీ మీద రుద్దాల్సిన పని లేదు. సవ్య నవ్య బోధకుల సలహాను స్వీకరించి సవ్యంతో మీరు ధ్యానాన్ని ప్రారంభిస్తే వాజమ్మలుగానే తయారవుతారు. ఏం చేస్తారు మీరు? ఆనందంతో ధ్యానాన్ని ఎలా ప్రారంభిస్తారు? ఒక చిరునవ్వును మీ మొహం మీద పులుముకోవచ్చు బహుశా, కానీ అది కృత్రిమంగానే తయారవుతుంది. సాగి ఉన్న పెదవుల మీద నవ్వు అతికించినట్లే ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. అంతరం నుంచి ఆవిర్భవించే ఆనందంగా ఉండక పైపైనే ఉండి అసహ్యంగా కనిపిస్తుంది. అంతే కదండి! చూడండి, కొంతమంది మనం మామూలుగా నవ్వామనుకోండి, ఎవరో చూసారు ఏదో పైపైన నవ్వడం వేరు, లోపల హృదయ లోతుల నుంచి వచ్చే నవ్వు వేరేగా ఉంటుంది కదండీ! అందుకు నేనేం చెప్తున్నారు, ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, మీరు పాజిటివ్‌గా ఉండండి, నవ్వుతూ ఉండండి అన్నారనుకోండి, ఊరికే పైన బలవంతం చిరునవ్వు ఏముంది దాంట్లో? అలా కాకుండా లోపల నుంచి రావాలది ఆనందం అనేది అని చెప్తున్నారు. అందుకని అది రావాలంటే ఏం చేయాలి? అపసవ్యం ఏవైతే ఉందో దాని నుంచి ప్రారంభించండి. మీ లోపల నెగెటివ్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ప్రారంభించమండి. దాన్ని ధ్యానించమని చెప్తున్నారు. అపసవ్యంతో మీ ధ్యానం ప్రారంభింపబడితే సవ్యాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. అపసవ్యం గురించి మీ ధ్యానం సాగినప్పుడు, దాని లోతుల్లోకి మీరు వెళ్ళినప్పుడు, దాని మూలంలోకి మీరు వెళ్ళినప్పుడు ఉన్నట్లుండి ఓ విస్ఫోటనం సంభవిస్తుంది. అపసవ్యం మాయమై సవ్యం ప్రత్యక్షం అవుతుంది. వాస్తవంలో ఓ సవ్యత అక్కడ ముందు నుంచే ఉంది. అపసవ్యం వెనకే దాక్కుని ఉంది. అంటే ఆల్రెడీ మనం సవ్ ఒక ప్రేమ స్వరూపులం, ఒక దివ్య స్వరూపులం మనం. అందుకని మన లోపల ఉంది ఆ సవ్యమే అయిన వాళ్ళమే మనం. కానీ ఆ అపసవ్యం దాని చుట్టూ దానికి రక్షణ కవచంలాగా ఉంది. సవ్యానికి అపసవ్యం ఒక ఆశ్రమంగా ఉంటుంది. సవ్యాన్ని స్వీకరించే అర్హత మీకు ఇంకా కలగలేదు. ఎందుకు? అది అపసవ్యం ఈ సవ్యత చుట్టూ మనం దైవ స్వరూపులం, మరి మనంతా సవ్యంగా ఉండాలి. మన లోపల అన్ని మంచి ఆలోచనలే, మంచిగానే ఉండాలి మనం. కానీ ఈ అపసవ్యం మన చుట్టూ ఎందుకుంటుంది అంటే గనక, మనకి సవ్యాన్ని స్వీకరించే అర్హత ఇంకా రాలేదంటండి. అర్హత ఎప్పుడొస్తది మనకి? రకరకాల అనుభవాలు మనం భూమి మీద ఎప్పుడైతే తీసుకుంటామో, వాటన్నీ నెగ్గుకొని రావాలి. అంటే ఎలాంటి ఎలాంటి పరిస్థితొచ్చినా, ఎలా ఉన్నామో మనం ప్రతీదీ ఒక అనుభవమే. ఇవన్నీ ఎప్పుడైతే ఈ అనుభవాలన్నీ పోగేసుకొని ఆ అర్హత సంపాదిస్తాం అప్పుడు. ఎవరైనా మనల్ని తిట్టినా, ఏం చేసినా, మనల్ని చాలా రూడ్‌గా మన పట్ల బిహేవ్ చేసినా కూడా, మనం వాళ్ళతో ప్రేమతో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు ఆ అర్హత వచ్చేస్తది. అందుకని ఆ అర్హత వచ్చేంత వరకు మనకి అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఆ సవ్యాన్ని స్వీకరించే అర్హత మీకింకా కలగలేదు. ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ అపసవ్యం అనేది అంతా తొలగిపోతుందంటండి. కాబట్టి ఆ అర్హత మీకు కలగలేదు కాబట్టి, ఆ అపసవ్యపు అవసరం దానికి ఉండి ఆశ్రయంగా ఆచరించి రక్షించాల్సిన అవసరం ఉంది. దైవానికి ప్రపంచం అపసవ్య ధ్రువం. దాన్ని మీరు పరిత్యజించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు దాన్ని ధ్యానిస్తే చాలు. ఆ ధ్యానం స్థితమైన నాడు ప్రపంచం మాయమైపోయి దైవమే ప్రత్యక్షమవుతుంది. అంటే ఈ ప్రపంచమంతా ఏంటి? ప్రాపంచికం ఇలా అనుకుంటాం కదండీ! అదే అపసవ్యం అంటండి దైవానికి. కానీ దాన్ని వదిలిపెట్టేయక్కర్ల. ప్రపంచాన్ని వదిలిపెట్టక్కర్లేదు మీరు. కానీ ఏం చేయాలి? మీరు ధ్యానిస్తే చాలు దాన్ని. ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు ప్రపంచం మాయమైపోయి దైవమే మనకి కనిపిస్తుందంటండి. దైవం తప్ప మరేమీ కనిపించదక్కడ. బిస్తాం వాసి అయిన బయాజిద్ అనే సూఫీ యోగి తన ఉత్తరాశ్రమపు రోజుల్లో ఇలా చెప్తూ ఉండేవాడు. మొదట్లో అందరిని దేవుడెక్కడున్నాడు అని నేను ప్రశ్నిస్తూ ఈయనంటండి ఒక సూఫీ యోగి ఇలా చెప్పేవాడంటండి. ఫస్ట్‌లో ఈయన అడిగేవాడంటండి అందరిని. దేవుడెక్కడున్నాడు? దేవుడెక్కడున్నాడు? అని ప్రశ్నిస్తూ ఉండేవారంట. తర్వాత ఈయన సిద్ధి పొందారంటండి. అంటే ఎన్‌లైటన్ అయ్యారనమాట ఈయన. అయిన తర్వాత అప్పటినుంచి దేవుడెక్కడ లేడు అని అడుగుతూ వచ్చారంటండి. అంతకుముందు ఏమడిగేవారు? దేవుడెక్కడున్నాడు? దేవుడెక్కడున్నాడు? అని అడిగేవారు. ఎప్పుడైతే సిద్ధి పొందారో, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని అర్థమైన తర్వాత అందరిని ఏమడిగేవారంట? దేవుడెక్కడ లేడు అని అడిగేవారంట. దేవుడు ఉండని రోజుల్లో ఆయన ఎక్కడ ఉన్నాడు అని నేను అడిగేవాడిని. ఇప్పుడు దేవుడు మాత్రమే ఉంటున్నాడు. ఇప్పుడు అందరిని దేవుడు లేని చోటు ఉందా అని నేను అడుగుతున్నాను. అప్పుడు ఇప్పుడు ఉన్నది ఒకే ప్రపంచమే. కేవలం మీ దృష్టి మాత్రమే మారింది. మీరే ఇదివరకుట్లాగా లేరు. అందుకని మారాల్సింది సృష్టి కాదు, మనమే. మన దృష్టి ఎప్పుడైతే మారుతుందో సృష్టి ఆటోమేటిక్‌గా మారుతుంది. అందుకని ఎప్పుడైనా సరే సృష్టిలో లోపం లేదు, మన దృష్టిలోనే లోపం ఉందని చెప్తారు. నిర్దిష్టమైన అంశాల మీదే నిరంతరం ధ్యానించండి. అందుకని అపసవ్య స్వభావం గురించి, అవలక్షణాల మీద ధ్యానం ప్రారంభించండి. అందువల్ల సవ్యం మీకు సంప్రాప్తిస్తుంది. ఒక బావిని తవ్వడం ప్రారంభించండి. ముందు మట్టి, రాళ్ళు, చెత్త మీకు దర్శనమిస్తాయి. ఒక బావిని తవ్వడానికి ట్రై చేసేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి కదండీ ముందు. మెల్లమెల్లగా నీరు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆ నీరు మురికిగానే ఉంటుంది మొదట్లో. నెమ్మదిగా అది మరింతగా నిర్మలంగా తయారవుతూ కనిపిస్తుంది. అదే విధంగా మీ అంతరంలో కూడా మీరు ఒక బావిని తవ్వడం ప్రారంభించాలి. ఆ తవ్వకు ప్రారంభం
తవ్వకపు ప్రారంభం అపసవ్యాలతోనే జరగాలి. చివరికి అదే సవ్యంగా పరిణమించి ప్రత్యక్షం అవుతుంది. మీ ప్రయత్నం అపసవ్యంతో జరిగినప్పుడు సవ్యతే మీకు అందింపబడే బహుమతి. అందుకని ఎప్పుడైనా చూడండి, బావి బావి తవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ మురికి నీరే వస్తుంది, కానీ తవ్వగా 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 తర్వాత స్వచ్ఛమైన నీరు వస్తుంది. అలాగే మనం కూడా ధ్యానం చేసిన కొత్తల్లో నాకేమీ రాదు, నాకేమి రావట్లేదు ఇలా అనుకోకుండా మళ్ళీ మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడైతే మన అంతరం లోపల మనం ఏం చేయాలో, మనకి ఏం రావాలో అన్నీ మనకి అందుతాయి అంటండి. అందుకని నిర్దిష్టమైన అంశాల మీదే నిరంతరం ధ్యానించండి. మనం ధ్యానించడాన్ని ఆపకుండా నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత పాయింట్ 3వ సూత్రం, తక్కిన అంశాలను వేటిని మీరు పట్టించుకోవద్దు. అతీష ఇలా బోధిస్తున్నారు. ఒక విషయాన్ని గురించి మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మళ్ళీ సపోజ్ దుఃఖం గురించే అనుకుందాము, దుఃఖంగానే మీరుండండి, మిగతా విషయాలన్నీ మర్చిపోండి, దుఃఖం తప్ప మరేదీ లేనట్లే ఉండండి. పూర్తిగా దుఃఖమగ్నులుగానే ఉండండి. దుఃఖాన్నే చవి చూడండి, దుఃఖాన్నే రుచి చూడండి, ఆ దుఃఖాన్ని మీలో ఇంకిపోనివ్వండి. దుఃఖంలో పూర్తిగా మునిగిపోండి. ద్రవాలను పీల్చుకునే స్పాంజి లాగా ఉండండి. ధ్యానం అంటే పూర్తిగా ఇదే, స్పాంజిగా మీరు ఉండాలి. ధ్యానాత్మకంగా మీరు ఉన్నప్పుడు మీ సామర్థ్యపు పరిధుల చివరి వరకు పూర్తిగా అందులోనే నిమగ్నులై కండి. మీ అవధుల మేర వరకు అందులోనే ఉండిపోండి. దుఃఖాన్ని గురించి మీరు ధ్యానిస్తూ ఉంటే ఆ దుఃఖమే మీరైపోండి. గమనించేవారు, గమనించే విషయము అనే 2 భేదాలను పూర్తిగా విడిచిపెట్టేయడమే ధ్యానం అంటే. చూసేవాడు, చూడబడే వస్తువు అనే మాటలను కూడా పూర్తిగా వదిలిపెట్టేయండి. మీరు ధ్యానిస్తున్న విషయంలోకే మాయమైపోండి. ధ్యేయానికి దూరంగా నిలబడి ఉండకండి. విషయాన్ని గమనిస్తున్న వాడిగా ఉండకండి. చూస్తూ నిలబడి ఉండే వాళ్లకు రహస్యాలు వెల్లడి కావు. విషయంలోకి దూకేసే వాళ్ళకే, విషయపు లోతుల్లోకి లంఘించే వారికే, తమను తామే అదుపు చేసుకుని ఆపేసుకుని వారికే రహస్యాలు వెల్లడవుతాయి. అందుకని దానిలో పూర్తిగా అంటే చూసేది వేరు, చూడబడేది వేరు, ఇలా ఏమీ చూడొద్దని చెప్తున్నారండి. దానిలో అక్కడ నిలబడి ఉండొద్దు, దానిలో దూకేమని చెప్తున్నారు. ఎప్పుడైతే అలా విషయ లోతుల్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళామో అప్పుడు రహస్యాలన్నీ వెల్లడవుతాయి. లోపల అంతర్రహస్యాలన్నీ మనకి వెల్లడవుతాయి. మరి మీరు పూర్తిగా దుఃఖంతోనే ఉన్నప్పుడు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టే క్షణానికి అతి దగ్గరలోకి చేరుకున్నప్పుడు మీ దుఃఖం ఆవిరైపోతుంది. దాని తీక్షత తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఉచ్చ స్థితిలో సూర్యదర్శి సోకిన మంచు బిందువులు పోయే విధంగా మీ దుఃఖం కూడా మాయమైపోతుంది. ఎప్పుడైతే మనం లోపలికి అతి దగ్గరగా ఎప్పుడైతే చేరుకుంటామో ఆ దుఃఖానికి, అప్పుడు ఒక మంచు మీద సూర్యకిరణాలు పడినాయి అనుకోండి, వెంటనే ఆ మంచు పోతుంది కదా, అలాగా మన దుఃఖం కూడా మాయమైపోతుంది. ఎండ తీవ్రత ఒక స్థాయికి రాగానే మంచు బిందువులు మాయమైపోతాయి. సరిగ్గా అదే పద్ధతిలో మీ దుఃఖం కూడా అదృశ్యమై ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఊడిపడినట్లు ఆనందం సాక్షాత్కరిస్తుంది. అతిథి అరుదెస్తాడు, అతడికి మీరు ఆతిథ్యం ఇవ్వండి. ప్రత్యక్షమైన ఆనందం మీద ధ్యానం చేయండి. దానితోనే ఐక్యమైపోండి. ఆనందమే మీరుగా మూర్తిభవించి ఉండండి. ఆనందానికి దూరంగా మళ్ళీ నిలబడి ఉండకండి. ఇంత అందమైన అనుభవం కలుగుతోంది, ఆనందానుభవం నాకు కలుగుతుంది అనే ఆలోచన ప్రారంభించకండి. ఆ ఆనందానికి మీకు మధ్య ఓ దూరాన్ని సృష్టించకండి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆనందం వచ్చిందో అప్పుడు దాన్ని కూడా పట్టుకోవద్దంటున్నాను. నేను ఆనందంగా ఉన్నాను, దాన్ని కూడా పట్టుకోవద్దని చెప్తున్నారండి. ఆ పట్టుకుని ఆనందానికి మనకి దూరాన్ని సృష్టించొద్దు, ఆనందంలోనే ఉండమని చెప్తున్నారు. ఆ ఆనందం మీరే అయిపోండి. ఆనందం నాట్యాన్నే చేయండి. ఆనందం గీతాన్ని గానం చేయండి. ఆనంద స్వరూపులు కండి. మీరే ఆ ఆనందంగా ఉండిపోండి. కనుక ప్రధానాంశాల మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. అంటే ప్రధానాంశాలు, జీవితం స్వప్నకాలికం, శక్తి పరిమితం. ఈ ఉన్న పరిమిత శక్తితో మనం అపరిమితాన్ని అన్వేషించి తీరాలి. అశాశ్వతమైన జీవితంతోనే శాశ్వతత్వాన్ని మనం కనుగొనాలి. ఓ బృహత్ కార్యం ఇది, ఒక మహాయుద్ధానికి ఆహ్వానం ఇది. కనుక దయ ఉంచి అనవసర విషయాలు జోలికి పోకండి. చూడండి, ప్రధానాంశాల మీదే దృష్టిని కేంద్రీకరించండి. మనం చూడండి, ఎంతసేపు ప్రాపంచికంగా ఉన్నామనుకోండి, మన జీవితం అంతా వేస్టే. మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం ఈ విషయం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలో ఆ విషయాన్ని ఎప్పుడైతే పట్టుకుని దానితో ముందుకెళ్ళాలి. మనం ధ్యానం చేయడమా, ఏమైనా బుక్ చదువుకోవడమా, ఆధ్యాత్మికానికి సంబంధించి ఏ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామా, ఇలా కాకుండా టైం ప్రాపంచికంగా వేస్ట్ చేసేసాం అనుకోండి, అంటే మనకున్న చాలా చిన్న జీవితం మనది. మహా అయితే 100 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ, 150 సంవత్సరాలు బతుకుతారేమో అంతే. ఈ చిన్న జీవితం కానీ మనం సాధించాల్సింది ఎంతో ఉంది. ఈ అన్వేషించి తీరాలి. ఈ చిన్న జీవితాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు. అనవసరమైన పనులతో వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారండి. అంటే పక్కన వాళ్ళతో పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ, లేకపోతే చాటింగ్లు చేసుకుంటూ, వీటితో టైం పాస్ చేసి సీరియల్స్ చూస్తూ, ఇలాంటి విషయాలు మానేసి మనం ఆధ్యాత్మికంగా మనం ఎందుకు వచ్చామో, దాని పని ఏ అనుభవాల కోసం వచ్చామో ఆ అనుభవాలు, ఎంత ఎక్కువ అనుభవాలు తీసుకుంటే అన్ని జన్మలు దాటేసినట్టు అంటుంది. లేదా మనం ఏమీ చేయకుండా వెళ్ళిపోయాం అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఏం అనుభవాలు తెచ్చుకోలేదు, ఏం చేయాలి, మళ్ళీ కిందకి దిగాలి. మళ్ళీ కిందకి దిగి ఎన్ని అనుభవాలు ఎంత ఎక్కువగా పోగు చేసుకుంటే అంత మనం విస్తృతం అవుతూ ఉంటాం. కాబట్టి
మనం అనవసర విషయాల జోలికి పోవద్దు, ప్రధాన అంశాల మీదే దృష్టిని కేంద్రీకరించమని చెప్తున్నారండి. ముఖ్యమైనది ఏమిటి, ముఖ్యం కానిది ఏమిటి, అసలు ఏంటి ముఖ్యమైనది ఏంటి, మనం ఏంటి, అసలు ఇది ముఖ్యం కాదనుకునేది ఏంటి అంటే, అతీష మరి ఇతర బుద్ధులందరి నిర్వచనం ప్రకారం మరణం తనతో పాటు లాక్కుని వెళ్ళిపోయేవన్నీ ముఖ్యం కాని విషయాలే. మృత్యువు తనతో పాటు లాగేసుకుని తీసుకుపోలేనివన్నీ ముఖ్యమైన విషయాలే. ఈ నిర్వచనాన్ని నిరంతరం జ్ఞప్తికి ఉంచుకోండి. ఓ గీటు రాయిగా దీన్ని ఉపయోగించుకోండి. చూడండి, మరణంతో ఇప్పుడు మనం చనిపోతున్నామండి, చనిపోయేటప్పుడు మనతో పాటు ఏం తీసుకెళ్తాం, అవి మాత్రమే ముఖ్యమైనవి. అలా కాకుండా ఇక్కడ వదిలేసి మనం చనిపోయామంటే మనతో పాటు ఏదైతే రాదో మనతో, అదన్నీ పనికిరానివే, మనకు అవసరం లేనివే. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక గీటు రాయిలాగా ఉంచుకోండి ఈ విషయాన్ని అని చెప్తున్నారండి. ఏ విషయాన్నైనా ఈ గీటు రాయి లాంటి నిర్వచనంతో పరీక్షించి వెంటనే అవి ముఖ్యమైనవో ముఖ్యం కానివో మీరు నిశ్చయించుకోవచ్చు. ప్రతి విషయాన్ని మనకి ఏదైనా ఒకటి ఇష్టం ఉందనుకోండి, అవును దీన్ని నేను తీసుకెళ్ళగలనా, ఓ నేను తీసుకెళ్ళలేను, మరణం తర్వాత నేను తీసుకెళ్ళలేను అనుకుంటే దీన్ని వదిలిపెట్టేయాలి. అంటే దాని మీద బంధాలు వ్యామోహాలు వదిలిపెట్టేయాలి. అలా కాకుండా నేను ఒక ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నాను, ఖచ్చితంగా మనం మనతో పాటు తీసుకెళ్తున్నాం, అది దాన్ని ఇంకా పెంచుకోవాలి. మనం ఎంత తీసుకెళ్ళగలిగితే అంత. అందుకని అలాంటి వాటిని పెంచుకోవాలి. ఇలా అనవసరంగా మనం తీసుకెళ్ళలేని విషయాల్ని పరిత్యజించాలి. బంగారం మంచిదో కాదో పరీక్షించేందుకు ఉపయోగపడే గీటురాయిని మీరు చూసే ఉన్నారు కదా. అలాంటి గీటురాయిగానే ముఖ్యమైన విషయాలను పరీక్షించి నిర్ణయించి ఈ నిర్వచనాన్ని వినియోగించుకోండి. దీన్ని మృత్యువు మీ నుంచి లాక్కెళ్ళిపోతుందా, అయితే ఇది ముఖ్యమైన విషయం కాదు. ఇలా గమనిస్తే ధనం ముఖ్యమైనది కాదు అని అర్థమవుతుంది. ధనం ఉపయోగపడే వస్తువే, కానీ ముఖ్యమైనది కాదు. అదే సర్వస్వం కాదు. అధికారం, గౌరవం, మర్యాద వీటిని కూడా మృత్యువు తుడిచిపెట్టేస్తుంది. ఆ మాత్రం వాటి కోసం ఈ 3 నాళ్ల ముచ్చటలో ఎందుకంత రభస? ఈ జీవితం కేవలం ఓ సత్రంలోని తాత్కాలిక బసే, కేవలం ఒక రాత్రి మజిలీయే. సూర్యోదయం కాగానే మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చూడండి, మనం ఒక్కోసారి పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్తామండి, ఎక్కడికో టూర్కి వెళ్ళామనుకోండి, 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుంటాం. 2 రోజులు 3 రోజులు లేకపోతే ఒక వారం రోజులు రూమ్ తీసుకుంటాం, తర్వాత ఖాళీ చేసి వచ్చేయాలి కదండి, అది మనది కాదు కదా. అలాగే ఒక ట్రైన్ ఎక్కుతాం, ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, అది మనది అయిపోతుంది ఆ టికెట్. ఆ రోజు ఆ ట్రైన్ మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యానికి వెళ్ళగానే దిగిపోవాలి ట్రైన్, మనది కాదు, అక్కడితో అయిపోయింది, మన సీట్ ఏం లేదు అక్కడ. అలాగే మన జీవితం కూడా అంతే. అది ఎంత ట్రైన్ మనం ఆ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి మళ్ళీ దిగిపోయేది ఎంత తాత్కాలికమో, అలాగే మన జీవితం కూడా అంత తాత్కాలికమైంది. అందుకని అది బాగా గుర్తుపెట్టుకుని, ఒక రాత్రి మజిలీ అంతే, మజిలీ చేయడానికి వచ్చాం, భూమి మీద మన శాశ్వత నివాసం కాదు భూమి. అందుకని మనం ఇక్కడ నేర్చుకోవడానికి, అనుభవాలు తీసుకోవడానికి మాత్రమే వచ్చాము, అది గుర్తుపెట్టుకుని ఇక్కడ దీంతో ప్రాపంచికంలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమీ మనం నేర్చుకోకుండా ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతే ఖాళీగా వెళ్ళిపోవాలి మనం పైకి వెళ్ళేటప్పుడు. అందుకని ఇక్కడ చాలా జ్ఞానాన్ని, అనుభవాల్ని పోగు చేసుకుందామంటే సాధ్యమైనంత ఎక్కువగా. మృత్యువు తర్వాత దేహాన్ని మీరు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్ళగలిగేవే ముఖ్యమైన విషయాలు. ధ్యానం తప్ప తక్కినవి ఏమీ ముఖ్యమైనవి కానే కావు అని అర్థము. ఎందుకంటే మృత్యువు తర్వాత మీతో పాటు మీరు మీ ఎరుకను కూడా తీసుకుని వెళ్ళవచ్చు కనుక. ఎరుకను మీ నుంచి లాక్కోవడం మృత్యువుకి సాధ్యం కాదు కనుక. ఎరుక ఒకటే, మనం ధ్యానంతో ఏం నేర్చుకుంటాం, ఎరుకతో ఉండడం నేర్చుకుంటాం. ఆ ఎరుక అదొక్కటే, దాన్ని మనతో పాటు మనం తీసుకెళ్ళగలం. ఎరుకను మీ నుంచి లాక్కోవడం మృత్యువుకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ మృత్యువు కూడా సాధ్యం కాదు. మనం ఎరుకతో ఉండడం అంటే జ్ఞానం నేర్చుకుంటాం. మనం ఆ జ్ఞానాన్ని మన నుంచి వేరు చేయడం మృత్యు వల్ల కాదు. అందుకని ఆ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. తక్కిన వాటన్నింటినీ మృత్యువు లాక్కెళ్ళిపోతుంది. అవన్నీ బాహ్యం నుంచే వస్తాయి కనుక. కేవలం ఎరుక మాత్రమే మీలోంచే ఉప్పొంగి వస్తుంది. కానీ ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది, మన లోపల నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మృత్యువు తీసుకోలేదు. దాన్ని లాగేసుకోవడం అసాధ్యం. ఆ ఎరుకకు నీడలలాగా అంటిపెట్టుకుని ఉండే కరుణ, ప్రేమలను కూడా లాగేసుకోవడం అసాధ్యం. ఎరుకకు అంతర్లీనంగా అల్లుకుని ఉన్న అంశాలు ఇవి. కరుణ, ప్రేమ ఇవన్నీ లాక్కోలేదు మృత్యువు. అందుకని ఇలాంటి వాటితోనే మనం ఎక్కువ వీటితో ఉండాలి మనం. మీ మరణానంతరం మీరు సిద్ధించుకున్న ఎరుకను మాత్రమే మీతో పాటు తీసుకెళ్లగలరు. అదే నిజమైన సంపద, అదే మీ యోగం. తక్కినవన్నీ రోగాలే. ఎరుకే మీ యోగ సంపద. చెయ్యకండి కార్యాలని అపసవ్యంగా. తర్వాత పాయింట్ అండి, చెయ్యకండి కార్యాలని అపసవ్యంగా అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న సూత్రం ఇది. మానవులందరూ తలక్రిందులుగానే శీర్షాసనం వేసుకునే ఉన్నారని మొదట్లోనే నేను చెప్పేశాను. ఇంతకుముందు చెప్పారు కదండి, మనం అందరం ఎలా ఉన్నాం, అపసవ్యంగా జీవిస్తున్నాం. శీర్షాసనం వేసుకున్నాం అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేసి ఎలా చూస్తున్నాం ప్రపంచాన్ని. అలా శీర్షాసనం వేసినప్పుడు అందరూ తిరిగేసి కనిపిస్తూ ఉంటారు కదండి, అపసవ్యంగా సరిగ్గా కనిపించరు. మనం కూడా ఎలా ఉన్నాం, ఇలాగే మన జీవితం ఇలాగే జీవిస్తూ మనం బాగున్నాం, అందరూ బాగాలేదనుకుంటూ ఉంటాము. అందుకని అందరూ అపసవ్యంగానే జీవిస్తున్నారు. జీవితం ముందుకు సాగుతూ ఉంటే మనుషులందరూ తిరోగమనం మాత్రమే చేస్తున్నారు. మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. జీవితం ఏమైనా ఆగుతుందా అండి? మనం ఎలా జీవించినా సరే జీవితం ముందుకు కదిలిపోతూ ఉంది.
అందుకని కానీ మనుషులందరూ ఎలా ఉన్నారు? వెనక్కి ప్రయాణిస్తున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. హృదయమే యజమానిగా, శిరస్సే సేవకుడిగా ఉండాలి అన్నది ఈ సూత్రానికి మొదటి అర్థం. అంటే మనం ఎప్పుడు హృదయంతోనే కనెక్ట్ అవ్వాలండి. హృదయం హృదయం చెప్పింది వింటూ హృదయంతో కనెక్ట్ అవ్వాలంటాం కదా! కానీ మనకేంటి, శిరస్సే సేవకుడిగా ఉండాలి. అంటే మన మనసు సేవకుడిగా ఉండాలి. కానీ అందరూ వ్యతిరేకంగా తలకిందులుగానే ఉంటున్నారు అందరూ. ఏం చేస్తున్నారు? శిరస్సును యజమానిగా, హృదయమే సేవకుడిగా తయారయింది అందరికి. ఆలోచనలే శాసిస్తున్నాయి. ప్రేమ మాటల్ని ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. స్వరూపం వ్యక్తిత్వం కన్నా ముఖ్యమైనదిగా తయారైంది. ఇతరులు మీకు కట్టబట్టేది అంటే పక్కనోళ్ళు ఉన్నారనుకున్నాను, పక్కన ఎవరో ఉన్నారండి. ఆహా! నువ్వెంత బాగున్నావు, లేకపోతే నువ్వెంత మంచిగా ఉంటావు అంటారండి కొంతమంది. అవును, నువ్వెంత అహంకారివే అని కొంతమంది చెప్పారనుకోండి. మనం అది స్వరూపం. పక్కనోడు చెప్పాడా దాన్ని తీసేసుకుంటాం మనం. ఓహ్! నేను ఇలా ఉన్నానా? నేను అహంకారంగా ఉన్నానా? లేకపోతే నేను ఎంత మంచిదాన్నా? ఇలాగా మనం తీసేసుకుంటాం కదండీ! అంటే ఇతరులు మనకి కట్టబట్టేదాన్ని స్వరూపం అంటారు. కానీ వ్యక్తిత్వం అనేది ఏంటి? దైవం నుంచి అనుగ్రహించబడే లక్షణం అది. స్వరూపం కేవలం ఒక ముసుగు మాత్రమే. కనిపించే ఆకారం విగ్రహం మాత్రమే. కానీ వ్యక్తిత్వం మీదే అయిన ఒక ప్రత్యేక తత్వం. వ్యక్తిత్వం అంటే ఏంటండి? అది మనదే. అదొక ప్రత్యేక తత్వం. అసలైన తత్వం ఇదే. సమాజం మీకు అందమైన స్వరూపాలు ఉండాలని ఆకాంక్షిస్తుంది. సంఘానికి ఏమాత్రం ఇబ్బంది కలగని స్వరూపాలు మీకుండాలని అభిలషిస్తుంది. కానీ సంఘం ఏంటి, ఎంతసేపు స్వరూపం. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటూ చెప్తూ ఉంటది కదా! జడ్జి చేస్తూ ఉంటది, కామెంట్ చేస్తూ ఉంటది కదా అందరిని. కానీ సంఘం ఏంటి, అలాగే ఉంటది. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలని. సంఘానికి అనుకూలంగా అమరే స్వరూపాలు మీకుండాలని ఆశిస్తుంది. సంఘం అది ఎలా ఉంటదంటే, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలాగే ఉండాలనుకుంటుంది మనల్ని. మనిషి స్వరూపం ముఖ్యం కాదు. వ్యక్తిత్వమే ముఖ్యం. వ్యక్తి సంఘానికి సానుకూలంగా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. వాస్తవంలో మహా ఇబ్బందిని సంఘానికి కలిగించే విధంగానే వ్యక్తి ఉంటాడు. అంటే వ్యక్తిత్వం అంటే ఎలా? వ్యక్తిత్వంతో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు? ఇలా అమ్మో! నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అలా ఉండదు. అంటే సానుకూలంగా ఉండదు. వ్యతిరేకంగా సంఘానికి ఇబ్బంది కలిగించే విధంగానే వ్యక్తి ఉంటాడు. జీసస్ సంఘానికి మహా ఇబ్బందినే కలిగించి ఉంటాడు. అలా కాకపోతే ప్రజలాయన్ని చంపరు, హత్య చేయరు, సిలువ వేసేయరు. జీసస్ ఓ స్వరూపంగా మాత్రమే ఉన్నట్లయితే ఏ కష్టము ఉండేది కాదు. అంటే చూడండి, ఇప్పుడు సంఘం అంతా ఇప్పుడు మేము గుడికెళ్ళాలి, పూజలు చేయాలి ఇవన్నీ ఉంటారు. పత్రి సార్ వచ్చారండి. పత్రి సార్ ఏం చెప్పారు? గుడికెళ్ళక్కర్లేదు, దేవుడు మీ లోపలే ఉన్నాడు అన్నారు. దానికి కూడా కొంతమంది సంఘం ఎలా ఉంటది, అదేంటి గుడికెళ్ళొద్దు అంటున్నారు, ఇలా అనేవాళ్ళు కూడా ఉండేవారు. అంటే ఇలాగా వాళ్ళేంటంటే అలా ఎంతమంది ఏమైనా అన్నా సరే, ఎంతమంది వాళ్ళని వ్యతిరేకించినా కూడా వాళ్ళు అదే దాంతోనే ఉంటారు. ఆ గురువులనేవాళ్ళు ఇలా ఉంటారు. ఆళ్ళ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోరాళ్ళు. అది ఎందుకంటే అది సత్యం కాబట్టి. అలాగే జీసస్‌ని కూడా సిలువ వేసేశారు. జీసస్ ఓ స్వరూపంగా మాత్రమే, స్వరూపం అంటే ఏంటి? సంఘం చెప్పింది కదా! ఇలాగే ఉంటా నేను అలా అనుకున్నామనుకోండి, స్వరూపంగా మాత్రమే ఉన్నారంటే గనక ఏ కష్టము ఉండేది కాదు జీసస్‌కి. యూదులకు గౌరవాస్పదుడైన గురువుగానే మిగిలిపోయి ఉండేవాడు. అంటే సంఘం చెప్పినట్లే విన్నారనుకోండి జీసస్, ఆయన కూడా ఈ సిలువ వేసేవారు కాదు. అందరికి ఒక గురువు, మంచి గురువుగా ఉండిపోయేవాడు. ప్రజలంతా ఆయన్ని ఆరాధించి ఉండేవారు. ఓ మహా పుణ్యాత్ముడైన పరమహంసగా యూదులందరూ ఆయన్ని గుర్తించి ఉండేవాళ్ళు. కానీ జీసస్ ఒక వ్యక్తిగా తయారయ్యాడు. వ్యక్తులు ఇతరులతో సులువుగా కలిసిపోయి ఉండలేరు. వ్యక్తులు వ్యక్తులతో మాత్రమే కలిసి ఉండగలరు. అందుకని వ్యక్తులు ఇలా ఎలా ఉంటారండి? వాళ్ళందరితోనూ కలిసి ఉండలేరు. కొంతమంది అలాంటి వాళ్ళతోనే కలిసి ఉంటారు. వ్యక్తుల సామరస్యం నిర్బంధం వల్ల, శాసనం వల్ల ఏర్పడేది కాదు. వారి సామరస్యం అత్యంత సహజంగానే, స్వాభావికంగానే సానుకూలం అవుతుంది. వ్యక్తులు స్వరూపాలతో ఎప్పటికీ కలవలేరు, సర్దుకుని ఉండలేరు. కాంతి చీకటితో సర్దుకోదు. ఉన్న ఇబ్బంది ఇదే. అందుకే చూడండి, మనం సజ్జన సాంగత్యం అంటాం చూడండి. ఎందుకు? మనం ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఆళ్ళ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, అలాంటి వాళ్ళతోనే ఉంటారు. ఎందుకంటే, కాంతి చీకటితో ఉండలేదు కాబట్టి. అందుకని ఆహ్, సజ్జన సాంగత్యం అంటే మనం ఎలాంటి సాంగత్యం చేశామనుకోండి, మనకు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉంటాము. అందుకని ఈ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, అలాంటి వాళ్ళతోనే ఉంటారు. అదే అసలొచ్చిన ఇబ్బంది అదే. జీసస్ ఒక మహా ఇబ్బందినే యూదులకు కలిగించి ఉంటాడు. ఎందుకంటే, అతని ప్రయత్నాలన్నీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొనసాగించబడ్డాయి కనుక. ఆ 3 ఏళ్లలో ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగాడు కాబట్టి యూదులు ఆయన్ని చంపేయాల్సి వచ్చింది. యూదులు ప్రమాదకరమైన మనుషులేమీ కాదు. యూదులు చక్కటి వ్యాపార దక్షత ఉన్నవాళ్ళు మాత్రమే. వాస్తవంలో ఈ 2000 సంవత్సరాల నుంచి యూదులు లోలోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉన్నారు. వలవలా రోదిస్తున్నారు. జీసస్‌ను చంపేసి ఓ చక్కటి లాభదాయకమైన వ్యాపారాన్ని చేజేతులా పోగొట్టుకున్నందుకు. ప్రస్తుతం క్రైస్తవం ఒక మహా లాభసాటి వ్యాపారంగా ఈ భూమి మీద సాగుతోంది. యూదులు ఈర్ష్య, అసూయలతో తల్లడిల్లిపోతూ ఉండొచ్చు. అంటే యూదులు చంపేశారనుకుంటండి జీసస్‌ని. అందుకని వాళ్ళింకా జీసస్ మంచివాడు అని చెప్పరు కదా! కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వాళ్ళు చర్చులు పెట్టి రకరకాలుగా చాలా డెవలప్ అవుతున్నారు కదండీ! అందుకని ఆ లాభసాటి వ్యాపారంగా ఉందని ఏడుస్తూ ఉండుండొచ్చు యూదులు అని అంటున్నారండి ఈయన. ఈ వ్యాపార అవకాశం మరోసారి వచ్చినప్పుడు యూదులు దాన్ని వదులుకోలేదు.
సిగ్మడ్ ఫ్రాయిడ్ యూదుడే. అతడు మొట్టమొదట పెట్టిన వ్యాపారమే సైకో ఎనాలిసిస్, మానసిక విశ్లేషణ. యూదులు ఈసారి అవకాశాన్ని వదులుకోలేదు. ఒకసారి జీసస్ అయితే చంపేశారు, తర్వాత ఈయన వచ్చారంటండి సిగ్మడ్ ఫ్రాయిడ్. ఈయన మానసిక విశ్లేషకుడు, సైకో ఎనాలిసిస్ అంటండి. ప్రస్తుతం ఉన్న మానసిక విశ్లేషకులలో ఎక్కువ మంది యూదులే. ఇప్పుడు మానసిక విశ్లేషణ మహా వ్యాపారంగా సాగుతోంది. జేసస్ యూదుల్ని భయంకరంగా వేధించి ఉంటాడు. ఒక్కరోజు కూడా యూదులు ఆయన్ను సహించలేకపోయారు. సోక్రటీస్, బుద్ధుడు, మహావీరుడు, వీళ్ళ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. వ్యక్తులందరూ మేడిపండు లాంటి ఈ సంఘం వల్ల ఎన్ని కష్టాలను అనుభవించారు. సత్యం దుర్భరమే అవుతుంది. చూడండి, బుద్ధుడిని కూడా చూడండి, ఎంతో మంది కొట్టారు, కొంతమంది విపరీతంగా తిట్టేసేవారండి ఆయన్ని. కానీ ఈయన పట్టించుకునేవాడు కాదనమాట. ఎందుకు? సంఘం అంతా అలాగే ఉంది. వీళ్ళు సత్యం చెప్తారు, వీళ్ళు సత్యాన్ని నమ్మడానికి తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, సత్యం తెలియదు వాళ్ళకి. కాబట్టి ఈ సత్యం చెప్పే వాళ్ళని తీసుకోలేరు వాళ్ళు. కాబట్టి ఈ సత్యం దుర్భరమే అవుతుంది. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. అయినా బాహ్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా, ఎన్ని బాధలు పడుతున్నా వారందరూ తమ అంతరంగాల్లో పరమానందాన్ని అనుక్షణం అనుభవిస్తూ, దివ్యత్వాన్ని రమిస్తూ ఆ ఆనందాబ్దిలోనే ఓలలాడారు. యావత్ సృష్టితో ప్రేమ కలాపం సాగించారు. ఎంతమంది తిట్టినా సరే బుద్ధుడు అలా నవ్వుతూ అలా చక్కగా ఉండేవారని తర్వాత వాళ్లే మారిపోయేవారు. అలాగా వాళ్ళు ఎంతమంది తిట్టినా, వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళ ఆ ఆనందం ఎప్పుడూ వాళ్ళ ఆనందాన్ని కోల్పోలేదు వాళ్ళు. తలక్రిందులుగా కాకుండా సవ్యంగా మీరు జీవితాన్ని సాగించినంత వరకు ఓ వ్యక్తిగా ఉండగల అవకాశాన్ని కోల్పోతూనే ఉంటారు. మనం ఎప్పుడైతే సవ్యంగా లేకపోయామో అప్పుడు మన ఆనందంగా ఉండే ఒక వ్యక్తిగా ఉండే అవకాశాన్ని కోల్పోతామంటండి. ప్రామాణికంగా ఎప్పటికీ ఉండలేరు. శిరస్సు మంచిదే, కానీ అది యజమానిగా కాకుండా సేవకుడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. హృదయమే యజమానిగా ఉండాలి. అనుభూతులే ఆలోచనల కన్నా ప్రబలంగా ఉండాలి. ఇది సిద్ధించిన తర్వాత మరో మెట్టుకు ఎక్కేందుకు మీరు ప్రయత్నించవచ్చు. మీ అస్తిత్వం మీ అనుభూతుల కన్నా ప్రబలంగా ఉండడమే ఆ పై మెట్టు. అంటే మనసులోంచి ఆలోచనలు వస్తాయండి, కానీ హృదయంలోంచి అనుభూతి వస్తుంది. అందుకని మనం మనసులో ఆలోచనలతో కాదు, ఆలోచనల కంటే అనుభూతిదే ఇంపార్టెంటు. అంటే హృదయం యజమానిగా ఉండాలి. మన హృదయం ఏం చెప్తే అది చేయాలి మనం. కానీ మనసు చెప్పినట్టు కాదు. మనసుని మన బానిసలాగా ఉంచుకోవాలంటే మనం ఏం చెప్తే మన మనసు అది చేయాలి. అంతేకాని మనసు చెప్పినట్టు మనం ఉండకూడదు. ఆ హృదయం ఏదైతే చెప్తుందో దాంతోనే ఉండాలి. ఎందుకంటే హృదయం నుంచి వచ్చేది అనుభూతి. ఆ అనుభూతి ప్రకారం మనం ఉండాలి. అంతేగాని మనసుతో వచ్చిన ఆలోచనల ప్రకారం మనం ఉండకూడదు. ఎప్పుడైతే అలా ఉంటామో అంటండి, ఈ ఆలోచన కింద మెట్టు, ఆలోచన తర్వాత మెట్టు అనుభూతి, ఆ అనుభూతి తర్వాత మెట్టు అస్తిత్వం, ఆ చైతన్యం. అందుకని ఇవి 3 పొరలు. ఆలోచనలే అత్యంత బాహ్యపు పొర. అందుకని ఆలోచనలో కింద పొర, ఫస్ట్ పొర అదే ఆలోచనలు. మీ ఉనికి, మీ అస్తిత్వమే మహా అంతర్భాగం. అనుభూతులే ఈ రెండింటికి మధ్య ఉన్న మీ అంతర్భాగాన్ని ఆలోచనలతో అనుసంధించే వారధి. అంటే కిందేమో ఆలోచనలున్నాయండి, దానిపైనేమో అనుభూతి ఉంది. అనుభూతి పైన ఉనికి. మనం ఏంటి అనేది మన లోపల అసలు ఏముంది, మన అంతరంగాది ఉంది. అందుకని ఈ రెండిటికి మధ్యలో ఏముంది, ఆలోచనలకి ఈ అస్తిత్వానికి మధ్యలో ఏముంది, అనుభూతి అనేది ఉంది. అది ఒక వారధిలాగా ఉంది. ఆలోచనల నుంచి అనుభూతులకు, అనుభూతుల నుంచి మీ ఉనికికి చేరుకుని మీ అస్తిత్వంలోనే ఉండి జీవించడం ప్రారంభించండి. అందుకని ఆలోచనల కంటే దీని నుంచి నెమ్మదిగా మనం పైకెక్కాలి. ఆలోచనల నుంచి అనుభూతికి, అనుభూతి నుంచి మన అస్తిత్వం, మన లోపల అంతరంగంలోకి ప్రయాణించాలి. మీకు ఏ అనుభూతులు ఉండవని కాదు. అనుభూతులు మీకు ఉంటాయి. కానీ ఆ అనుభూతులు మీ ఉనికిని అనుసరించే ఉంటాయి. మీ అస్తిత్వపు సౌరభాన్ని కలిగి ఉంటాయి. మీ అస్తిత్వపు గుండె చప్పుడుగానే అవి ఉంటాయి. మీకు ఆలోచనలు ఏవి ఉండవని కాదు. ఏ ఆలోచనలను మీరు చెయ్యలేరు అని కాదు. మరెంతో తెలివితో మీరు ఆలోచించగలుగుతారు. మీ ఆలోచనలలో మీ అనుభూతులు, రసాలు సాగుతూ మీ ఉనికి తేజస్సు వెలుగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు దేదీప్యంగా వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అలా ఉంటామో అండి, మన ఆలోచనలు కూడా దేదీప్యంగా మంచి ఆలోచనలు చేయగలుగుతూ ఉంటాం అప్పుడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మీలో లేదు. పూర్తి విరుద్ధంగానే ఇప్పటి వరకు పరిస్థితి ఉంది. అనుభూతులను అణిచిపెట్టి ఆలోచనలు రేగుతున్నాయి. కానీ మనం ఇలా ఉండట్లేదండి. అంటే అనుభూతి నుంచి అస్తిత్వానికి వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. మన ఆలోచనల దగ్గరే ఉండి అనుభూతిని అణిచిపెట్టేస్తున్నాం మనం. అనుభూతుల కంటే ఆలోచనలే బలంగా ఉంటున్నాయి. కనుక పరిస్థితి తలక్రిందులుగానే ఉంటుంది. ఎప్పుడైతే మనకి అనుభూతి కంటే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయో అప్పుడు మనం అపసవ్యంగానే ఉంటామంటండి. తలక్రిందులుగా ఉంటుంది పరిస్థితి. ఆ ఆలోచనల ప్రాబల్యం వల్ల మీరు మీ ఉనికిని అందుకోలేకపోతున్నారు. అంటే అనుభూతి తర్వాతే కదండీ ఉనికి. మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలోనే చిక్కుకుపోయామనుకోండి, ఆ ఉనికిని ఎప్పటికీ అందుకోలేం మనం. అనుభూతిని దాటిన తర్వాతే కదా ఉనికిని అందుకోగలుగుతాం మనము. ఉనికిని అందుకునే సామర్థ్యం ఆలోచనలకు ఉండదు. అంతరం బాహ్యాన్ని అందుకోగలదు, కానీ తద్విరుద్ధం ఎప్పటికీ సాధ్యం కాదు. కేంద్రం ఆ వృత్తాన్ని అందుకోగలదు, కానీ తద్విరుద్ధం ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే మనం ఉనికిని అందుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఆలోచనలన్నీ దాటి అనుభూతి నుంచి ఆ ఉనికిని అందుకోవడానికి ట్రై చేయాలండి. మిగిలింది రేపు చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.